గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడు నుబ్రా వ్యాలీలో ఉన్నామండి, టెంట్స్లో. ఇప్పుడే లేచాము. ఇప్పుడు మార్నింగ్ చేయవలసిన యాక్టివిటీస్ చేసి జస్ట్ పిక్స్ తీసుకుంటున్నాం. ఇది ప్యాంట్రీ అనమాట అండి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ మనం చేసేసిన తర్వాత ఇప్పుడు నుబ్రా నుంచి డిస్కిట్కి బయలుదేరబోతున్నామండి. రైడ్ స్టార్ట్ చేసామండి. మీకు ఎదురుకుండా కనబడుతున్నది నుబ్రా వ్యాలీ. బాయ్ బాయ్ నుబ్రా వ్యాలీ. మనం ఫ్యూచర్లో మళ్ళీ నుబ్రా వ్యాలీని విజిట్ చేయడానికి వద్దామండి. నుబ్రా వ్యాలీ నుంచి డిస్కిట్ మానస్ట్రీకి 76 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇది మార్నింగ్ ట్రిప్లో మనం విజిట్ చేద్దాం. తర్వాత కార్దోంగ్లా వెళ్తాం. అక్కడి నుంచి మనం రీచ్ అవుతామండి. ఈవినింగ్ నైట్ అవుతుందేమో. ఎదురుకుంటా కొండ మీద ఒక స్టాచ్యూ కనబడుతుంది, చూసారు చిన్నగా. అదే డిస్కిట్ మానస్ట్రీ అనమాట. మనం అక్కడికే ఇప్పుడు రీచ్ అవ్వబోతున్నాం అండి. మీకు పైన కనబడుతుంది కదండి, అదే మానస్ట్రీ అనమాట. మనం అక్కడికి రీచ్ అవుతున్నాం. లైట్గా జూబులో తీసాను, చూసారా. మళ్ళీ మనం అంటే ఇక్కడ స్టాప్ అయ్యాం అనమాట. అందరూ గ్యాదర్ అవ్వడానికి మళ్ళీ మొదలయ్యాం. మనకి ఎదురుగుంట కనపడుతుంది కదా ద్వారము, అది డిస్కిట్ మానస్ట్రీ యొక్క ఎంట్రన్స్ అనమాట అండి. ఎంట్రన్స్లో అలాగా కట్టాడు కన్స్ట్రక్షన్.
చూసారా ఎదురుగుంట మనకి మానస్ట్రీ జూమ్లో తీస్తున్నాను. అది బుద్ధ స్టాచ్యూ అనమాట. డిస్క్రిప్ట్లో మనం రీచ్ అయిపోయాం, దగ్గరికి వస్తాం. చూసారా ఇవి చిన్న చిన్న టెంపుల్స్లో ఉన్నాయన్నమాట. ఇవి చిన్నవి చిన్న టెంపుల్స్ మనకు ఉంటాయి కదా, చిన్న చిన్నవి అలాంటివి కట్టారు. ఇప్పుడు ఆల్మోస్ట్ పైకి రీచ్ అయిపోయామండి. ఇక్కడ పైకి వచ్చిన తర్వాత ఎంట్రన్స్ గేట్ అనమాట అది. ఇక్కడ మళ్ళీ ఎంట్రన్స్ టికెట్ కూడా ఉండొచ్చు. ఎదురుగుంట మీకు కనబడుతుంది కదా, అదే డిస్క్రిప్ట్ మానస్ట్రీ అంటనమాట, అంటే మఠం తెలుగులో. ఇది 14th సెంచరీలోనే అప్పుడు కట్టారటండి. ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. టికెట్స్ అయితే ఎంట్రన్స్ ఉన్నాయట, ఆ టికెట్స్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతున్నామండి. డిస్క్రిప్ట్ మానస్ట్రీ ఎక్స్ప్లోరింగ్ తర్వాత మళ్ళీ కారదుంగ్లాకి బయలుదేరవండి. బయలుదేరుతున్నప్పుడు ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ ఏవి పడితే మేము పక్కకి ఆపాము బైక్స్ని. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎవరో ఫారినర్స్ యోగా చేస్తున్నారు, అందుకని ఒకసారి షూట్ చేసిన వీడియో. చూసారా, ఇది మాకు రోడ్డుకి అడ్డంగా ఆ కొండ నుంచి మట్టి రాలి ఆ రోడ్డు మీద అలా పడిపోయింది. దాన్నే ల్యాండ్ స్లైడ్స్ అంటారండి. ఆ రాళ్ళు గట్టా పడిపోయాయి కదా, అవి క్లియర్ చేస్తే కానీ మేము ముందుకు వెళ్ళాం. అవతల వైపు దూరంగా కనబడుతున్నారు చూసారా, వాళ్ళు అక్కడ స్టక్ అయిపోయారు. తర్వాత మేము అవతల వైపు స్టక్ అయ్యాము. ఇది క్లియర్ అయిన తర్వాత మేము మూవ్ అవుతాం.
మా బైక్ ప్యాచ్ పడ్డదండి కారు దొంగలకి 2 కిలోమీటర్స్ ముందు. అయినా మాకేం ఇబ్బంది లేదు. ఎంచేతంటే బైక్ రిపేరర్స్ మా వెనకాలే ఉన్నారు వెహికల్‌లో. వాళ్ళు ఉంటారు మాతో పాటు ఫాలో అవుతూ ఉంటారనమాట. వాళ్ళే చూసుకుంటారు ఎవ్రీథింగ్. మేము మ్యాక్సిమం కారు దొంగలకి రీచ్ అయిపోతున్నామండి. ఆల్రెడీ రీచ్ అయ్యాము. ఫైనల్లీ మనం రీచ్ అయ్యండి కారు దొంగలకి. ఇది చాలా ఎత్తైన ప్రదేశం అనమాట. మన లడాక్ రీజియన్‌లోనే. దట్టు రోడ్డు మార్గం ఉన్న ప్లేస్ అనమాట. చాలామంది బైక్ రైడర్స్ ఇక్కడికి రావడానికి చాలా సాహసం చేస్తూ ఉంటారనమాట. దీని హైట్ వచ్చి సముద్ర మట్టానికి 17,982 అడుగుల ఎత్తులో ఉందన్నమాట అండి. అది అక్కడ ఎల్లోగా రాసి ఉంది కదా ఒక స్తూపము, దాని మీద రాసి ఉంటుంది. ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయండి. అందువల్ల ఎక్కువ టైం స్పెండ్ చేయడం కుదరదు. బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేస్తుంటుంది. అందువల్ల చాలామంది కొంతసేపు ఉండి ఒక 15 మినిట్స్ మూవ్ అయిపోతూ ఉంటారు. మేము కూడా ఈ స్తూపం దగ్గర ఫోటో తీసుకున్నాం. మేమందరం కూడా గోల్డెన్ ఈగల్ ఎక్స్పెడిషన్ ద్వారా వచ్చిన టీం మెంబర్స్ అనమాట, బైకర్స్. ఈ 6 మెంబర్స్ మేమందరం కలిసి వెళ్ళామండి. ఫ్రమ్ వైజాగ్ నుంచి. నేను కాకినాడ నుంచి వెళ్ళాను. వెదర్ కండిషన్ బాగోక ఈ పెట్రోల్ బంక్లో ఆగామండి. ఇది చూసారా, విండ్ చాలా గట్టిగా ఉంది. రైన్ కూడా పడేటట్టు ఉందని ఇంకా వెయిట్ చేస్తున్నాము. నీరుగా లేక్ దగ్గరగా ఉన్నాము. దూరంగా కనబడుతుంది కదా, అదేదో కొండ మీద వైట్గా, అది కూడా లేలో ఉన్న ఒక శాంతి స్తూప లాంటిదండి. దాని పేరు శాంతి స్తూపే అంటారు అనుకుంటాను.